హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. అమ్మ నాకు ఆ అబ్బాయే కావాలి సినిమా నిర్మించిన, దర్శకత్వం వహించిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరు ప్రస్తుతం మన సాక్షి స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. డైరెక్టర్ గారు శివాల ప్రభాకర్, చియాన్ విక్రమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు తెలుగులో. అలాగే శైలజా రెడ్డి గారు ఆవిడది ఈ మొదటి సినిమా ప్రొడ్యూసర్‌గా. సో, అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి సినిమా గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యాహ్! ఫైన్. వి ఆర్ ఫైన్. మొదటగా ప్రభాకర్ గారు మీరు చెప్పండి. 'విక్రమ్' గారి లాంటి పెద్ద హీరోని 'అపరిచితుడు' ఒక పెద్ద సక్సెస్ ఇక్కడ. దాదాపు ఆ టైంలో 50 కేంద్రాల వరకు 100 రోజులు ఆడింది. యెస్. అంత పెద్ద హీరోని మీరు అంతకు ముందే తెలుగులో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు 'అమ్మ నాకు అబ్బాయి కావాలి' సినిమా కూడా మీరే దర్శకత్వం వహిస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? అంటే ఈ సినిమా దర్శకత్వం వహించడం. అప్పుడు 'విక్రమ్‌ని' పరిచయం చేశారు. ఇప్పుడు 'పవన్ మహావీర్' అనే హీరోని కూడా మీరు పరిచయం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? విక్రమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఈజ్ ఆల్సో కొత్తగా అప్‌కమింగ్ హీరో అండి హ్మ్. అతను. హ్మ్. అతను అంతకుముందు 'పీసీ శ్రీరామ్' గారి సినిమాలో చేశారాయన. అది అక్కడ తమిళ్‌లో జరుగుతుంది. ఈ లోపల నేను తెలుగులో సబ్జెక్ట్ చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇమ్మీడియేట్‌గా నేను మద్రాస్‌లోనే చేశాను ఈ సినిమా. ఎక్కువ రాజమండ్రి, భీమవరంలో షూట్ చేశాను. ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ కసి అండి ఆయనకి. హ్మ్. అందుకనే నేషనల్ ఆర్టిస్ట్ అయ్యాడు ఆయన. హ్మ్. మంచిది. మనం ఎలా చెప్తే దాన్ని ఇంప్రొవైజేషన్ చేసే స్పాట్‌లో రీప్రొడ్యూస్ చేయగలగల కెపాసిటీ ఉన్నాడు విక్రమ్ గారు. సో, ఇక్కడికొచ్చేటప్పటికి సేమ్ టైము మళ్ళా కొత్త హీరో దగ్గరకొచ్చేటప్పటికి అక్కడ నాకు విక్రమ్ కూడా కొత్తగా అనిపించలా. హ్మ్. ఆయన అలా చేశాడు. ఇక్కడ మా హీరో దగ్గరకొచ్చేటప్పటికి ఇతను కొత్త హీరో అని అనుకుంటారు కానీ అంటే ఫస్ట్ సినిమా అవ్వచ్చు. కానీ దీంట్లో పనిచేస్తున్న చీఫ్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక ఎడిటర్ కానివ్వండి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఎవరు కూడా ఏంటి కొత్త హీరో ఏంటి ఇలా చేసేది ఏంటండి డాన్స్ మాస్టర్ కూడా బాను మాస్టర్ అని పెద్ద డాన్స్ మాస్టర్ ఆయన. చిరంజీవి గారి సినిమాలో అది చేసాడు ఆయన. ఆయన మన సినిమాలో సాంగ్ చేసి ఏంటి ఈ అబ్బాయి కొత్తోడా చెప్పినట్టు చేసేస్తున్నాడు కదా ఎక్కడైనా ట్రైనింగ్ ఇవ్వండి ఏం లేదు ఎంబీబీఎస్ కాలేజీ నుంచి వచ్చి చేస్తారు. అరే మరి ఎట్లా చేస్తున్నాం డాన్స్ మాస్టర్స్ షాక్, హ్మ్. ఫైట్ మాస్టర్ షాక్, యాజ్ ఎ డైరెక్టర్గా నేను షాక్. ఎందుకంటే మనం ఎలా చెప్తుంటే డైలాగ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా చెప్పేస్తున్నాడు ఆయన. అంటే ఒక 10-15 పిక్చర్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ దగ్గర చేస్తే ఎంత ఈజీ ఉంటుందో అంత ఈజీ ఉంది పవన్ మహావీర్లో. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ మామూలు హీరో అలా కాదు ఆర్టిస్ట్. అంటే ఏది డైరెక్టర్ చెప్తే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేసేవాడే ఆర్టిస్ట్. అసలు ఏమి ఎదురు చెప్పడు. హ్మ్. మనం ఎలా చెప్పి ఇలా నడిచి అలా చెప్పమంటే అలా చేస్తాడు. ఈ డైలాగ్ ఇలా చెప్పాలంటే అలా చేస్తాడు. సో, ఒక డైరెక్టర్‌కి అటువంటి ఆర్టిస్టులు ఉంటే మనం ఎటువంటి సబ్జెక్ట్ అయినా చేయటానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. అవును సార్. మీరు అప్పుడు 'విక్రమ్' గారితోటి 'చియాన్ విక్రమ్' గారితోటి 'ఊహ' అనే సినిమా తీశారు. ఇప్పుడు 'అమ్మ నాకు అబ్బాయి కావాలి' అనే సినిమా తీస్తున్నారు. మధ్యలో ఏమన్నా చేశారా? 'శ్రీమతి కళ్యాణం' అని వడ్డే నవీన్ గారితోటిను సంగీత గారితో చేశాను ఇంకో హ్మ్. సినిమా. హ్మ్. అంతే మొత్తం 3 సినిమాలు. 3 సినిమాలు. ఆహ్, మూడో సినిమా అనేది మీది అంటే కొంచెం ఆర్టిస్ట్‌లు ఆర్టిస్ట్‌లు కొంచెం అంటే 'వడ్డే నవీన్' గారంటే ఫేమస్సే కొంచెం. ఆ టైంలో మీరు తీసినప్పుడు తెలుసు కదా వాళ్ళు. బిజీ ఆర్టిస్ట్ ఆయన. అప్పుడు బిజీ ఆర్టిస్ట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు. సో, మరి ఎలా అనిపించింది సెట్? అప్పట్లో విక్రమ్ కూడా కొత్తే. హ్మ్. ఇప్పుడు ఇది కొత్తే. సరే మరి ఇప్పుడు ఒకటేంటంటే మనం పర్ఫెక్ట్‌గా ఒక సబ్జెక్ట్ వర్కౌట్ చేసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్‌లు ఎట్లాగా మూవ్ అవుతాయి, ఏ డైలాగులు చెప్తాయి, ఏ మాడ్యులేషన్‌లో చెప్తాయి అనేది ఒక డైరెక్టర్ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి ఉంటాడండి. హ్మ్. అతను చేయబోయే ఈ సీన్‌లో ఈ ఆర్టిస్టులు ఇలా వస్తారు, ఈ క్యారెక్టర్ లాగా ఎంటర్ అవుతాయి, ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడతాయి అనేది మెంటల్‌గా నేను అంటే సినిమా తీసిన తర్వాత ఆడియన్స్ ఆళ్ళు చూస్తుంటారు. బట్ సినిమా తీయటానికి ముందే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే మైండ్‌లో నాకు ఆ విజువల్స్ ఫిక్స్ అయిపోతాయి. సో, నాకేం కొత్తగా అనిపించదు ఆర్టిస్టులొచ్చినప్పుడు. మనం చెప్పినట్టు చేస్తే మనకి అవుట్‌పుట్ కూడా మనం ఆన్ పేపర్ ఏదైతే చేసామో, ఆన్ స్క్రీన్ కూడా అలాగే వస్తది. శైలజా రెడ్డి గారు, మీరు ఫస్ట్ టైమ్ ఒక సినిమా ప్రొడ్యూసర్ చేస్తున్నారు. అంతకుముందు మీకు కంపెనీస్ ఉన్నాయని మేము విన్నాం. సో, ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేయడం, ఒక కంపెనీ రన్ చేయడం మీకెలా అనిపించింది?
అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లోన ప్రతి ఒక్క ఏ ఫీల్డ్కి తగ్గట్టు ఆ ఫీల్డ్లో డెఫినెట్గా అప్ అండ్ డౌన్స్, దట్ ఈస్ కామన్. ఎవ్రీథింగ్ దేర్ విల్ బి సమ్ రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ లేకుండా నథింగ్ ఏ ఫీల్డ్ ఉండదు. ఉండదు. దట్ ఈస్ క్వైట్ కామన్. సో యాజ్ ఎ బిజినెస్ ఉమెన్గా నేనేమన్నానంటే దానికి తగ్గట్టు దట్ ఈస్ డిఫరెంట్ కేటగిరీ బిజినెస్ అనేది. ప్రొడ్యూసింగ్ అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ. సో నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, అది ఇంట్రెస్ట్ ఉంది. సో బోత్ ఫీల్డ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద థింగ్స్. నేను ఏదైనా ఒక బిజినెస్ రంగంలోకి దిగాలంటే దాన్ని అవగాహన చేసుకొని డెఫినెట్గా డెప్త్గా దాన్ని నేను అంత స్టడీ చేసి అన్నీ తెలుసుకొని ఆ రంగంలోకి వస్తాను అనమాట. సో అలా నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి ఇట్ మేక్ మీ ఈజీ అనిపించింది నాకు. వే ఈజీ అనిపించింది. మా జిఎస్ఆర్ మూవీ మేకర్స్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా సహకరించారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. అసలు ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంత 2 షెడ్యూల్లోనే ఒకటి మా ఎంబీబీఎస్ స్టూడెంట్ అబ్బాయి హీరో, అతనికి ఒక లిమిటెడ్ టైం అనేది ఉంది. ఆ 30 days మాత్రమే ఉంటుంది హాలిడేస్ అబ్బాయికి. సో బయట కంట్రీస్లో చాలా లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అదర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఒక మనం రిక్వెస్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ కదా. సో అలాంటప్పుడు మనకు పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, రావు రమేష్ కావచ్చు, సుమన్ గారు కావచ్చు, కనకాల గారు కావచ్చు, ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒక వీళ్ళందరూ టయానికి మాకు కేటాయించి, అంటే వాళ్ళ షెడ్యూల్ బిజీ ఉన్నా కూడా మా అడిగిన టైమ్స్ మేము ఏ టైమ్స్ అయితే అడిగామో, ఏ రోజులైతే డేట్స్ ఇచ్చామో ఆ డేట్స్కు అనుగుణంగా వచ్చి అందరూ సహకరించడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇంత తొందరగా నేను కంప్లీట్ చేసుకోగలిగాను. అండ్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఒక ఎత్తు అయితే, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అనేది మనకి ఇంకొక సెకండ్ ఎత్తు. ఒక సినిమా రిలీజ్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం అది. మీకు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక్కోసారి రిలీజ్ టైం కి వచ్చి ఆగిపోయిన చాలా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైం వచ్చినా కూడా నేను ఇన్ టయానికి విత్ 2 షెడ్యూల్స్లో కంప్లీట్ చేసుకున్నా అంటే దట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్ సాయిబాబా అండ్ మై కాస్ట్ అండ్ క్రూ, ద డైరెక్టర్స్ కావచ్చు, మా ఆర్టిస్టులు కావచ్చు, జిఎస్ఆర్ మూవీ మేకర్స్ చాలా సపోర్టివ్గా అండ్ 100% పాజిటివ్ వేస్తూ వచ్చి వాళ్ళు మనకు సహకరించారు కాబట్టి కంప్లీట్ కలిగామన్నమాట. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అంటే అది కూడా యాక్చువల్గా 2 to 3 months పడుతుంది. 31 daysలో కంప్లీట్ చేసాం. ఎలా 6 studios ఆక్యుపై చేసుకున్నాం. అంటే డిఫరెంట్గా డబ్బింగ్కి ఒక స్టూడియో, రిథమ్కి ఒక స్టూడియో, అంటే 5.1కి ఒక స్టూడియో, ఎడిటింగ్కి ఒక స్టూడియో, మళ్ళీ వచ్చి రికార్డింగ్కి చెన్నై, ఇలా డిఐ వచ్చి కళ్యాణ్ గారు, ఇట్లా డిఫరెంట్ స్టూడియోలో ఒక్కొక్క వర్క్ నేను కేటాయించడం వల్ల, ప్లాన్ నేను ఇవ్వడం వల్ల పర్ఫెక్ట్గా చేసుకుని ఇంటైనా కంప్లీట్ చేసుకోగలిగాం. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు కావచ్చు, మా కో డైరెక్టర్ అతను ఉన్నాడు రావుశ్రీ గారు, ఆయన ఒక మహి కానీ మా ప్రతి ఒక్కరు జిఎస్ఆర్ మూవీ మేకర్స్లో నిజంగా ఎంత సహకరించారంటే అద్భుతం అండి. చాలా సపోర్టివ్గా కంప్లీట్ చేసుకోగలిగాం మేము. వాళ్ళ ఇంటైనాకి అందరూ స్పందించి, ఎక్కడ ఏది కావాల్సిన మేడం కాల్ చేసిన వెంటనే స్పందించి, అన్నిటికన్నా ముఖ్యంగా మా డైరెక్టర్ గారు ఆయన చాలా నిదానంగా దాన్ని ఏది మేము చెప్పినా కూడా క్రాస్ కాకుండా అన్నిట్లోన మమేకమై జిఎస్ఆర్ సంస్థానంలో మా సంస్థానంలో ఒక సభ్యునిగా ఉండి డే అనేది లేకుండా నైట్ అనేది లేకుండా మాకు సహకరించి అన్నిటికీ నేనున్నా మేడం, నేను ఈ టైంకి ఇది కంప్లీట్ కావాలా సార్ అంటే, అయిపోతుంది మేడం మీరు అసలు వరీ కావద్దండి ఇది అయిపోతుంది అనేటట్టుగా ఎంతో యాక్టివ్ రోల్తో చాలా సహకరించి చేసుకోగలిగాం. మీ అబ్బాయి హీరో అంటే మామూలు ఒక ప్రొడ్యూసర్కి వేరే హీరో ఆ సినిమాలో ప్రొడ్యూసర్గా వాళ్ళు చేసే సినిమాలో మొదటి సినిమాలో హీరో అయితే కొంచెం ఎలా ఉంటుందంటే ఓకే ఆ హీరో మీద నమ్మకం ఉంటుంది, అట్లాగే డైరెక్టర్ మీద నమ్మకం ఉంటుంది. కానీ సొంత కొడుకే హీరో అయినా ఎంత నమ్మకం ఉన్నా ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఏదో ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది. డెఫినెట్గా యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫస్ట్లో అంటే తన ప్రతిభ, తనకున్న ఇంట్రెస్ట్, తనకున్న పిచ్చి, అంత ఇంట్రెస్ట్ అంత ప్రతిభ దాని మీద చూపించినప్పుడు తన ఇంట్రెస్ట్ని యాజ్ ఏ మదర్గా నా కర్తవ్యంగా నేను భావించి అతన్ని తీసుకురావడం జరిగింది. తను వచ్చిన తర్వాత అసలు పవన్ మహావీర్ అంటే న్యాచురల్గా చూసే పవన్ మహావీర్ వేరే. యాజ్ ఏ మదర్ నేను అప్రిషియేట్ చేయకూడదు, నేను పొగిడితే బాగుండదని అనుకుంటా. స్టిల్ ఐ వాంట్ టు సే దిస్ వర్డ్. ఆ చిన్న భయం ఏదైతే మీరు చెప్పారో అది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఖచ్చితంగా దట్ ప్రొడ్యూసర్స్కు డెఫినెట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్కు సిన్స్ బిగినింగ్ డే నుండి లాస్ట్ ఎండింగ్ మనము రిలీజ్ చేసేదాకా వరకు ఎంత టెన్షన్ ఉంటుందో అది మీకు చెప్పనవసరం లేదు, అంత టెన్షన్స్ ఉంటాయి డెఫినెట్గా. అయితే ఈ అబ్బాయి మేము ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ కన్నా
అసలు చూసిన ప్రతి ఒక్కరూ ఇది డెబ్యూ మూవీ లాగా లేదు, ఇది ఫస్ట్ హీరో యాక్ట్ చేసినట్టు లేదు, ఆల్రెడీ ఏదో ఒక 5, 6 మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఈ అబ్బాయికి అన్నట్టు మాట్లాడుతుంటే ఆ, నేనే చాలా సార్లు థింక్ చేశాను, అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమి ఈ అబ్బాయి చేస్తా ఉండేది ఏమని. అంత వండర్ఫుల్గా యాక్షన్ చేశాడు. అంత మాకు ఈ టేక్స్ కూడా అసలు అతను ఒక టేక్లో ఓకే చేస్తే మా డైరెక్టర్ గారు ఓకే నాన్న బాగా వచ్చిందంటే అబ్బాయి ఒప్పుకునేవాడు కాదు. మీకు మదర్గా మీకు ఏమనిపించింది మీ కొడుకుని సెట్స్లో చూసినప్పుడు? పుత్రోత్సాహం. ఎవరికైనా కానీ ఒక చిన్న హ్యాపీనెస్ ప్రౌడ్ మదర్గా ఫీల్ అయ్యారా? డెఫినెట్ గా. డెఫినెట్. ఇప్పుడు పిల్లలకు మనకన్నా మనం ఏం సాధించామనేది ముఖ్యం కాదు, మనకన్నా ఎక్కువ వాళ్ళు సాధించాలనే తపన తల్లికి ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి డెఫినెట్ గా తల్లిదండ్రులకు ఉంటుంది. ఉంటది. ఉమ్, అది ఇతనిలో ఉంది ఆ ప్రతిభ అనేది మనకు తెలిసినప్పుడు ఆ ఫీలింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ వి కాంట్ ఎక్స్ప్రెస్ త్రూ ద వర్డ్స్ కదా. వర్డ్స్ లో మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఆ హ్యాపీనెస్ అనేది. ఎక్స్ప్రెస్ చేస్తే స్మాల్ అనిపిస్తుంది మనకు. సో అంత సంతోషం అయింది డెఫినెట్గా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ సెకండ్లీ ఈ అమ్మాయిలు కూడా అంతే, హీరోయిన్స్ ఉన్నారు కదా, లవ్లీ గర్ల్స్. ఆ వర్షిక అనే అమ్మాయి కావచ్చు, సుహానా కావచ్చు. అండ్ వర్షిక బికేమ్ వెరీ క్లోజ్ టు ఒక సమస్థానంలో ఒక మా ఫ్యామిలీ పర్సన్ లాగా అయిపోయింది అనమాట మాకు అటాచ్. ఈవెన్ నేను ఏమైనా నెక్స్ట్ కొన్ని సినిమా కొంచెం ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ వర్షికని తీసుకుంటారా? మేబీ Hmm? ఇఫ్ గాడ్ వాంట్స్, Okay. ఒకవేళ మా క్యారెక్టర్ అమ్మాయికి సూట్ అవుతుందంటే డెఫినెట్గా వై నాట్. Hmm. షీఈస్ వెరీ గుడ్ గర్ల్. అండ్ సెకండ్లీ అన్ని టేక్ కేర్ చేయడం కానీ, అంటే ఒక వెరీ పాజిటివ్ గర్ల్ అనమాట అమ్మాయి. చాలా మంచి, మాకు ఆ, చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. ఎక్కడే కానీ ఏదే కానీ మనం ఎంతన్నా కానీ ఒక్కొక్కసారి అమ్మాయిలు లేట్గా రెడీ అవుతుంటారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని నేను ఒక కాల్ చేసినాడు వచ్చేస్తున్నామని నవ్వుకుంటూ రావడము, ఎక్కడా కానీ దే ఆర్ వెరీ లవ్లీ గర్ల్స్ అనమాట. వెరీ స్మూత్ గోయింగ్ గర్ల్స్. అన్కంఫర్ట్నెస్ అయితే చూపించలేదు. అసలు అంటే పాపము ఒక మదర్కి అయితే ఇంకా నాకు మదర్ కాదు, ఒక టీచర్కో గురువుకో రెస్పెక్ట్ ఇస్తారు చూడండి, ఆ అభిమానంతో చేశారు పాపం వాళ్ళు మన వర్క్ వాళ్ళ వర్క్ వాళ్ళ సినిమా అనుకొని చేసి చేసేసేదంతే. దిస్ ఈజ్ మైన్, ఓకే. మేడం ఏమన్నా పర్వాలేదు, ఇంకెవరేమన్నా పర్వాలేదు అనే తపన వాళ్ళలో నేను చూసిన. యాక్చువల్లీ ఆ అమ్మాయిలో ఆ తపన నేను చూశాను. అలా అందరూ సహకరించారు, బాగా చేయగలిగాము, అందుకే సినిమా కంప్లీట్ చేసి కంప్లీట్ చేసాం. పవన్ మహావీర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం దానికంటే ఎక్కువ చేశారు కాబట్టి వేర్ ఆల్ వెరీ కాన్ఫిడెన్స్ గా హ్యాపీగా ఉన్నాం. ఇక బ్యాక్ టు డైరెక్టర్ గారు ప్రభాకర్ శివాల గారు. ఈ సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలి, అసలు ఏముంది ఈ సినిమాలో? దానికంటే ముందు మేడం గారి నుంచి 2 పాయింట్లు చెప్పాలండి. చెప్పండి. ఏంటంటే మా పెద్ద గురువు గారు దాసనారాయణరావు గారు, మా గురువు గారు కోటి రామకృష్ణ గారు, వీళ్ళకి అవకాశాలు ఇచ్చింది కె రాఘవ్ గారు. ఆ రాఘవ్ గారు ప్రొడ్యూసర్ అవడానికి బిఫోర్గా సినిమా ఫీల్డ్లో అనేకమైన శాఖల నుంచి చేసుకుంటూ వచ్చి ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయనకు ఒక విజను, ఆయనకు ఒక ప్రిన్సిపల్, ఇవన్నీ ఉన్నాయి. నారాయణరావు గారికి కోటి రామకృష్ణ గారిని తయారు చేసేయంటే ఆయన అవకాశాలు ఇచ్చి, ఆయన అన్ని శాఖల నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఓ కొత్త ప్రొడ్యూసర్ వచ్చి చేతులు కాల్చుకుంటేనే కానీ ఎక్స్పీరియన్స్ రాదు. అవునవును సార్. కానీ చేతులు కాల్చుకోకుంటేనే ఒక మంచి సినిమా చేశారు మా ప్రొడ్యూసర్ గారు. ఇది ఫస్ట్ సక్సెస్. రెండోది ఏంటంటే అండి, మీ మెడ్రాస్లో సినిమాలు చేసేటప్పుడు, నా ఫస్ట్ సినిమా కానీ నా సెకండ్ సినిమాలు కానీ ఇండస్ట్రీలో ఏ సినిమాలైనా సరే ప్రివ్యూలు వేయకుండా రిలీజ్ చేసేవారు కాదు సార్. బిజినెస్ షోలు వేసేవారు, టెక్నీషియన్స్ షోస్ ఉండి మామూలు జనరల్ పబ్లిక్ షోస్ వేసి రిలీజ్ చేసేవారు. అవును. ఎవరు భయపడేవారు కాదు సినిమా చూపించడానికి. ఇక్కడ అంతా భయమే, సినిమా చూపించాలంటే భయం. ఇప్పుడు అంతే కదా మరి, ఆ షోలే లేవు. అవును సార్. బిఫోర్ రిలీజ్ నో షోస్. అవును. మరి ఎందుకు భయపడతారని నాకు తెలియదు. ఆవిడ గట్స్ ఏంటో తెలుసండి, రేపు 24th టీజర్ రిలీజ్ చేసి అదే రోజున సినిమాను చూపిస్తున్నారు ఆయన. వావ్. అంటే ఎంత గట్స్ ఉండాలి సార్. చాలా. ఇది ట్రెడిషన్ చెన్నైలో ఉండేది, మెడ్రాస్లో ఉండేది. చెన్నై కాదు, మెడ్రాస్లో ఉండేది. ఇప్పుడు మా పేరు మారింది కానీ ఆ రోజుల్లో మెడ్రాస్ అంటే ఫేమస్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. అక్కడ ఉండే ట్రెడిషన్ని ఇప్పుడు మళ్ళా రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే మనం సినిమా చూపిస్తున్నామంటే బయ్యర్స్కి కానీ ఆడియన్స్కి కానీ చూపిస్తున్నామంటే, ఒక యూనిట్లో టెక్నీషియన్స్ చూపిస్తున్నామంటే ఎంత గట్స్ ఉండాలి సార్. చాలా. అది ఎట్లా అంటే మా సినిమా మీద, నేను చేసిన సినిమా మీద ఆవిడకి కాన్ఫిడెన్స్ ఉండి, మేడం ఇలా చేద్దాం మేడం అంటే ప్రొసీడ్ అన్నారు ఆవిడ. అంత గట్స్ కలిసి ఆవిడకి, ఆవిడ దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయటంలో ఆవిడకుండే ఆ నైపుణ్యం ఏదైతే ఉందో, హ్యాట్స్ అప్ టు
దిస్ ఉమెన్ థ్యాంక్ ఎక్సలెంట్ అండి ఆవిడ. ఓకే. అలాగే ఫస్ట్ సినిమానే చాలా బాగా సెలెక్ట్ అది చేసుకున్నారు. అది కూడా కదా సార్, ఈ సీన్కి మనం ఖర్చు పెట్టచ్చా, ఈ సీన్కి ఖర్చు పెట్టకూడదు అనే ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో. ఒక సాంగ్ వచ్చిందండి, సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆడిబుల్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఎస్, దీని మీద ఎంత ఖర్చు పెట్టినా మనకు లేదని చెప్పేసి ఒక్కొక్క ఆ, పల్లవికి ఒక సెట్టు, చరణాలకు ఒక సెట్టు, ఇంకొక చరణాలకు ఒక సెట్టు, అలాగేసి సెట్లు వేసి తీసారండి వాటర్ మధ్యన. ఎక్కడ సార్ లొకేషన్స్ అంతా? రాజమండ్రి అండి, గోదావరి మధ్యన ఇసుక పర్రలో ఇలా డిఫరెంట్ సెటిల్ వేసి చేశారు. ఒక ఫస్ట్ టైం తీసి ప్రొడ్యూస్గా ఆ గట్స్ ఉండవు. అలాగే వైజాగ్ అసలు ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఉండదు, పొద్దున్న షూట్ చేసి సాయంకాలం ఎవరెళ్ళకి వెళ్ళిపోతే బడ్జెట్ లో అవుద్దని ఆలోచిస్తారు. అవును. అలా ఆలోచించాలి అసలు. మనం వైజాగ్ లో ఎన్ని రోజులు ఉన్నారు సార్ షూటింగ్? 20 days అండి. మొత్తం యూనిట్ ఇక్కడ నుండి వెళ్ళింది. 20 days అండి. అరకులోయలో 1 week ఉన్నాం. ఎంత ఎక్స్పెండిచర్ పెట్టి చేశారు ఆవిడ సినిమా. సో అది ఫస్ట్ సినిమాలో చేతులు కాల్చుకోలేదు సార్ ఆవిడ. ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ ఒక 10-15 సినిమాలు, ఒక 50 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చేశారు. నేను ఇవన్నీ కే రాఘవ్ గారితో పోల్చాను, మీరు అది నోటీస్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అది సిస్టమ్ అండి. ఆవిడ రావటానికి ఈ ఫీల్డ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనం వెళ్ళటానికి ముందే మనం అన్నీ స్టడీ చేసి వెళ్ళాలనే ఇది. ఒక్కోసారి మనం చెప్పినా ఆవిడ వినరు, ఇది కరెక్ట్ అంటారు, అది కరెక్టే, మనం తప్పు. ఆలోచనలో మనం తప్పండి. మనకంటే ఒక 1 year 2 years ముందు ఉంటారు ఈవిడ ఆలోచనలో. సో వెరీ గ్రేట్ ఉమెన్. శైలజారెడ్డి గారు, మీరు చెప్పండి, మీ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి అనే సినిమాతో. మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడిగాడా, లేకపోతే మీరెళ్ళి మీ అబ్బాయికి చెప్పారా, నాన్న నువ్వు హీరో కావాలి, నువ్వు సినిమాల్లో నటించాలని, లేకపోతే మీ అబ్బాయి వచ్చి అడిగారా? నేను వెళ్ళి అడగలేదండి. చిన్నప్పటి నుండినే అతనికి ఒక సినిమా పట్ల చాలా ఇంట్రెస్ట్. వీ నోటీస్ దట్ మా హస్బెండ్ కానీ, మా సార్ కానీ, నేను కానీ, పవన్ మహావీర్ వాళ్ళ డాడీ, నేను ఇద్దరు నోటీస్ చేసాం. ఆయన పేరేంటండి? లక్ష్మీనారాయణ మా సార్. అతను ఇద్దరు కలిసి మేము అతను చాలా సార్లు అనేవాడు, కన్నా నిక్ నేమ్, అతని నిక్ నేమ్ కన్నా. అయితే కన్నాలో చాలా ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ మీద చాలా మక్కువ ఉందని చాలాసార్లు అనేవాడు. లేటెస్ట్ వెయిట్, అతను ఇంకా గ్రో కావాలి, గ్రాడ్యుయేషన్ కావాలి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చిన తర్వాతే సెకండ్ థాట్ని చెప్పేదాన్ని నేను. ఎప్పుడైతే ఇన్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకుంటేనే రైట్ అని నేను అనుకుంటా. అదొక పాయింట్. అయితే అలా తీసుకున్న తర్వాత ఇది పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ వాజ్ సో ఎక్సైటెడ్, బికాస్ ఈజ్ ఇంట్రెస్టెడ్ కదా ఆల్రెడీ. ఎక్సైటెడ్ అయిపోయేసి నేను హాలిడేస్లోనే చేసేస్తానమ్మా, యూ నో నీడ్ టు వెయిట్ అంటిల్ మై ఫైనల్ ఇయర్ అన్నాడు. సో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా, ఇట్స్ ఓకే. అంతకన్నా ముఖ్యంగా మన డైరెక్టర్ గారు చెప్పిన స్టోరీ ఆ అబ్బాయి కోసము పర్సనల్గా రాసుకోవడము, కొన్ని అతను ఊహించుకొని ఇమాజిన్ చేసుకోవడము, ఇతనే రాసుకున్నాడు డైలాగ్ కానీ స్టోరీ కానీ, బాగా కూర్చొని ఆలోచించి పాయింట్ రాసుకొని ఈ స్టోరీని ఎలా సక్సెస్ చేయాలి, మేడం గారు నాకు ఇచ్చిన ఆపర్చునిటీని నేను ఎలా తీసుకెళ్ళాలి అనే తపన చాలా ఉండేది. ఆయన ముందర చెప్తే ఇది తప్పు కరెక్ట్ నాకు తెలియదు కానీ అండి, ఒక 30 years ఏజ్లో ఉంటే మనం ఎట్లా పోరాడతామో, ఆయన అంత ఏజ్ అయినా కూడా పాపము ఆ ఏజ్ లెవెల్లో, ఎనర్జీ లెవెల్లో పోరాడాడు సినిమా కోసం. నిజంగా అహర్నిశలో కష్టపడ్డాడు. నా తర్వాత కష్టపడినది ఎవరైనా ఉన్నాడంటే ఆ క్రెడిట్స్ ఆయనకే పోతాయి. ఫస్ట్ ఆయన వచ్చి మీకు స్టోరీ చెప్పారా, మీరు వెళ్ళి ఆయనని కలిసారా? లేదు, నేను వెళ్ళి కలవలే, మా ఆఫీస్కి వచ్చి అసలు మీరు ఎలా తెలుసు ఆయనకి? అంటే సంబడి ఎవరో చెప్పారు, ఇట్లా మేడం గారు ఉన్నారు, షీఈస్ బిజినెస్ ఉమెన్, ఆమె వింటుంది స్టోరీస్, వింటుంది అంటే వింటుంది కొన్ని స్టోరీస్ అని ఎవరు చెప్పారంటే సార్కు. అలా తెలుసుకొని సార్ వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేశాను సార్, నేను ఫోన్ ఎవరో నంబర్ ఇచ్చారు, నేనే కాంటాక్ట్ చేశాను. ఇలా పలానా సో అన్నారు. అంతలో మాకు రామ్ సత్యనారాయణ సార్ మాకు తెలుసు, ఆయన కూడా అమ్మ నా క్లాస్మేట్ అమ్మ ఇట్లా సో అని చెప్పారు. సో హ్యాపీ, ఎందుకంటే ఆల్రెడీ ఒక విక్రమ్ అంట వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి, ఆ రెండోది వచ్చి ఆల్రెడీ నవీన్ గారితో ఆమె వాళ్ళంతా సినిమా ఊహా సినిమా తీసిన వ్యక్తి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ప్లస్ అంతకన్నా ఎక్కువ ప్రధాన నిదానస్తుడు. చాలా కామ్ గోయింగ్ పర్సన్, చాలా నిదానస్తుడు. ఎవరెక్కడన్నా ఏదన్నా అయినా కూడా తొందరగా రియాక్ట్ కాడు. సో జెంటిల్ పర్సన్ చాలా పాపం. సో అవన్నీ నచ్చి ఆయనలోని యాటిట్యూడ్ మెయిన్ అంతా, నాకు ఆయన విధానం అంతా నచ్చిన తర్వాత నేను అబ్జర్వేషన్ చేస్తాను, వెంటనే ఓకే చెప్పాను. కానీ ఆయన చెప్పిన స్టోరీ బాగా కంటెంట్ అంటే ఈ ట్రెండ్కు
ట్రయాంగిల్ లవ్ స్టోరీ కావచ్చు, ఫ్యామిలీ డ్రామా కావచ్చు, అందులో యాక్షన్ సీన్స్ కావచ్చు. అంటే మనము ఫ్యామిలీ అంతా మొత్తం కూర్చొని చూడొచ్చు. కుటుంబం అంతా ఒక చోట కూర్చొని కొన్ని సినిమాలు వాచ్ చేయలేం. యు నో దట్. అంటే ఈ సినిమాను అట్లా నిర్మించడం జరిగింది యాక్చువల్‌గా. ఇవన్నీ మనకు ఫ్యామిలీ డ్రామా స్టోరీ, అందులో బాబు ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ అంటే దిస్ ఎగ్జాక్ట్‌లీ సూట్స్ అని నాకు కంటెంట్ బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పడం జరిగింది ఆయనకి. సార్ ఇక ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సినిమా గురించి? సార్ ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు ఆదరిస్తారు సార్. మ్మ్. అది ఎవరు చేశారనే విషయాన్ని పక్కన పెడితే చిన్న సినిమాలు బలగం సినిమా ఉంది సార్, దాంట్లో ఆర్టిస్టులు ఎవరు లేరు, మరి ఎన్ని రోజులు సక్సెస్ చేశారు సార్. అలాగే సినిమాలో కంటెంట్ బాగుండి సినిమా బాగుంటే డెఫినెట్గా సినిమాలు చూస్తారండి. సార్ నేను కూడా ఏంటంటే ఆ, మీ సాక్షి టీవీ తరపున మంచి సినిమా తీసాం చూడండి అని చెప్తాను నేను. మంచి సినిమాని ఇప్పుడు ఆదరిస్తారు ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళకి ఏ సినిమాను ఆదరించాలో ఏ సినిమాను వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక మంచి కథను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను, ఆదరించాలని కోరుకుంటున్నాను. అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి అనే టైటిల్ మీకు ఎందుకు పెట్టాలనిపించింది? ఇప్పుడు మనం చిన్నపిల్లలు తీసుకొని మనం ఏ తిరణాలకో లేకపోతే ఏ మాల్ సెంటర్కి వెళ్తాం, అవును. చిన్నపిల్లల్ని తీసుకుని అమ్మ నాకు ఆ బొమ్మ కావాలంటారు, ఎస్. ఇమీడియట్గా తీసుకొని ఇచ్చేస్తారు. కొనిచ్చేస్తారు, లేకపోతే ఒక ఏడుస్తారు. ఏజ్ వచ్చిన తర్వాత మ్మ్. అమ్మ నాకు అబ్బాయి కావాలంటారు, మ్మ్. ఇవ్వగలరా తల్లిదండ్రులు? కష్టం, బాగా ఓ ఆలోచిస్తారు. 10 రోజులు ఆడుకొని వదిలేస్తుంది బొమ్మని. మ్మ్. కానీ వస్తువు వేరు. జీవితాంతం మ్మ్. ఈ వ్యక్తితో నేను బతకగలను, మ్మ్. ఆ వ్యక్తితో జీవితాంతం నేను జీవించగలను, నాకు ఈ అబ్బాయిని ఇవ్వండి అంటే మ్మ్. ఇవ్వగలమా? ఇవ్వలేం, కష్టం. ఇప్పుడు చూడండి, బొమ్మ కొనడానికి ఇలా టక్మని ఆలోచించకంటే కొనిచ్చేస్తున్నారు. జీవితాంతం ఈ వ్యక్తితో నేను సుఖించగలను, సుఖంగా ఉండగలను అని అడిగే వ్యక్తిని మనం ఇవ్వలేకపోతున్నాం, కనీసం ఆలోచిస్తున్నాం అసలుకైనా. మ్మ్. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే సార్, ప్రతి ఫ్యామిలీలో ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా పెళ్లి చేయాలంటే భయపడిపోతున్నారు. 3 ముళ్ళు పడితేనే కానీ మొగుడు అనేవాడు స్వభావం తెలియదు. మ్మ్. మరి అటువంటిది పెళ్లికి ముందే ఆడు శ్రీరామచంద్రుడు అని తెలియాలంటే ఏం చేయాలి ఆడపిల్లల తల్లిదండ్రులు? అటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి మనకి? అస్సలకి. ఈ సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాలో ఎలా మీరు చేస్తే చూడండి. బాగుంటుంది? ఓకే. అదే సబ్జెక్ట్ సార్. ఫైనల్లీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొత్తం. ఫస్ట్ ప్రింట్ మా హ్యాండ్ లో ఉంది. ఓకే. 24th కి మీరు సినిమా కూడా చూపించబోతున్నారని కూడా మీకు Yes, ట్రైలర్ yes. రిలీజ్ ఉంది. మీ సాక్షి మీ టీవీ ద్వారా సా- అనౌన్స్ మీ చేస్తున్నాం. సాక్షి తరపు నుండి అనౌన్స్ చేస్తున్నాము. చేయండి. 24th ఈ మంత్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. మ్మ్. సో మీరు కూడా దయచేసి వచ్చి చూడండి. వీఆర్ ఇన్వైటింగ్ యూ ద పీపుల్ ఖచ్చితంగా ఆల్సో, వస్తాం మేము అక్కడికి. అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఇంటర్వ్యూ. అండ్ మీ సాక్షి తరఫు నుండి మా ప్రత్యేక ధన్యవాదాలు మీ అండ్ అందరికీ. మీరు కూడా మా స్టూడియోకి వచ్చి మీ సినిమా గురించి విషయాలు చాలా మాతో షేర్ చేసుకున్నారు. మీరు- థ్యాంక్ యూ. మీరందరూ- థ్యాంక్స్ చెప్తున్నాం. ఫైనల్ గా ఆడియన్స్ కు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరందరూ తప్పకుండా కొత్తగా హీరో అనేది లేకుండా మా కొడుకు పవన్ మహావీర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పాసం వర్షికాని కానీ సుహానాని కానీ వీళ్ళ ముగ్గురిని ఆశీర్వదించి సినిమాను సక్సెస్ చేయాలని, డెఫినెట్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము కూడా మా సాక్షి ఛానల్ తరఫున అమ్మ నాకు ఆ అబ్బాయి కావాలి సినిమా పెద్ద సక్సెస్ కావాలని, మీరు ప్రొడ్యూసర్గా మరిన్ని సినిమాలు చేయాలి, మీరు డైరెక్టర్గా మరిన్ని సినిమాలు చేయాలని మా ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ Thank అండి. you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్